చికెన్ బిర్యానీ. ఫస్ట్ ఆయిల్ వేరేసినాక ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలా? చెప్పు. ఏం వేసుకోవాలా? ఏం వేసుకోవాలా? ఆనియనా? డీప్ ఫ్రై. ఇక చికెన్, మళ్ళీ రైస్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ముందుగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఏమేమి? నెయ్యి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు వేస్తాడు వాళ్ళని బిర్యానీలో. డీప్ ఫ్రై చూడండి ఫ్రెండ్స్, డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. ఫాస్ట్ అవుతుంది. ఏం అయింది? కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఫాస్ట్గా అవుతుంది. కొంచెం సాల్ట్ ఫాస్ట్గా అవుతుంది. కొంచెం వేస్తున్నాడు. అంతంత సాల్ట్ వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా ఆయనే బిర్యానీ చేస్తుంది, చికెన్ బిర్యానీ. నేను ఒక్కసారి చేసిన అంతే. చికెన్ ఎప్పుడు కలుపుతావు? చికెన్ చూడండి ఫ్రెండ్స్, చేంజ్ అవుతుంది. దాన్ని ఇంకా 2 minutes అయితే అయిపోతుంది. ఓకే, డీప్ ఫ్రై అయిపోతుంది. ఒక ఎన్ని మినిట్స్ అయితే అయిపోతుంది? ఒక 2 minutesలో అయిపోతుంది అనుకుంటా. మళ్ళీ మొత్తం మాడిపోతుంది. ఇట్లా ఉన్నప్పుడే తీసాను, లేకపోతే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, అది ఫ్రై అయిపోతుంది. ఇంకా కొద్దిగా అయ్యేటట్టు పెడితే మొత్తం బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతే టేస్ట్ పోతుంది. మెయిన్ దీనివల్ల టేస్ట్ వస్తుంది బిర్యానీ. ప్లేట్ తీసుకోండి. ఇట్లా ప్లేట్లు వేసుకోవాలన్నమాట. దూరం వేసుకోవాలి. చల్లగా అయిపోవాలన్నమాట. క్రిస్పీ కావాలి. బిర్యానీ ఆకు నెక్స్ట్. సాజీరా, లవంగ, కట్ట, బిర్యానీ ఆకు. నెక్స్ట్ పసుపు. ఎన్ని స్పూన్స్? కొద్దిగా, ½ స్పూన్. ఎక్కువ వేసుకోదు, చేదవుతుంది. వేసుకుంటే చేదవుతుంది అంట. ఇది పచ్చి నూనె వేసుకోవాలి. ఫ్రెష్గా నూనె వేసుకోవాలి. ఇది నూరింది ఫ్రెండ్స్, ఫ్రెష్గా వేసుకోవాలి. ఎన్ని స్పూన్స్? 3 స్పూన్స్. 3 స్పూన్స్ వేసుకోవాలి. అంత స్మెల్, అంత టేస్ట్ వస్తుంది. 3 స్పూన్స్ ఫ్లేవర్ వేసుకోవాలి. కలుపుకోవాలి మంచిగా, మసాజ్. ఇక కలిపేసిండు. పసుపు వేసి కలిపేసినాక ఎన్ని స్పూన్స్? 6 స్పూన్స్. 6 స్పూన్స్ అంట. 1 2 3 4. మా రుషిక చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చూస్తుంది. 4 అండి. మంచిగా పీస్లోకి మసాజ్ చేసుకోవాలి. గరం మసాలా అంట. ఇక ఎట్లా తెచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. పెప్పర్ పౌడర్, ఫస్ట్ ఏం వేసినావు? ధనియా పౌడర్, ధనియాల పౌడర్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, గరం మసాలా.
ఇది చికెన్ మసాలా. చికెన్ మసాలా. అన్ని మసాలాస్ వేసుకొని వేసుకున్నాక ఎట్లా ఉడుతుంది చూడాలి. మిర్చి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. ఫ్రైడ్ ఆనియన్స్. మనము ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి దీని మీద. తర్వాత రైస్లో కూడా వేస్తారు కదా. నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి. మొత్తం వచ్చేలా నెక్స్ట్ కొద్దిగా పాలు వేసుకోవాలి. టేస్ట్ వస్తుంది పాలు. కొంచెం మిల్క్. బిర్యానీలో ఫస్ట్ టైం మిల్క్, అది కూడా మా హస్బెండ్ చేస్తేనే మిల్క్ వేస్తాడు, వేరే వేస్తారో ఏదో తెలియదు. టేస్ట్ బాగా వస్తుంది. టేస్ట్ బాగా వస్తుందంట. పెరుగు ఎంత వేసుకుంటారు? పెరుగు అట్లా చెప్పలేము మనం అందరం అంటే ఇప్పుడు 1/2 లీటర్ 1.5 kgకి 1.5 ఇప్పుడు 3 kgs బిర్యానీకి 1/2 kg పెరిగేసి. ఏమేమి వేసినావు? కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఇది ఆయిల్. ఓకే. రైస్ తర్వాత వేస్తారు కదా. నిమ్మకాయ ఎందుకు వేసుకోవాలంటే వైట్ వస్తుంది రైస్. నిమ్మకాయ అంటే కోసిందా మొత్తం? నిమ్మకాయ పిండి వేసినాక దాంట్లో వేసుకోవాలి, వైట్ వస్తుంది రైస్. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇట్లా వేసుకోవాలంట. ఇట్లా వేసుకుంటే రైస్ అనేది వైట్గా వస్తుంది అంట. చూడండి, సాల్ట్ ఇవన్నీ వేసేసుకొచ్చేసి చికెన్ చూపించాను కదా మీకు. చికెన్లో సాజీరా, లవంగ, పట్ట, కారం, పసుపు, ఉప్పు, లెమన్, పాలు, పెరుగు, ఇంకా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి మిక్స్ చేసిండు. డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేసిండు అనమాట. ఇది ఇట్లా రెడీగా ఉంది. ఇది ఇక్కడ చికెన్ అయిపోనికి వచ్చింది ఫ్రెండ్స్. ఇలా అయినాక వాటర్, రైస్ వేసుకోవాలి. రైస్ వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలి. ఇక మరుష్క ఎట్లా వేస్తుంది ఫ్రెండ్స్, మరుష్క అయితే ఒక్క చావలు ఉంటలేదు. నెక్స్ట్ రైస్ వేసుకోవాలి చికెన్ మీద. రైస్ వేసుకున్నాక గరం మసాలా, రైస్ ఫ్లేవర్ కోసం రైస్ మొత్తం వేసేసుకున్నాను. రైస్ మీద డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. గరం మసాలా, ఆనియన్స్ డీప్ ఫ్రై. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా. పాలు, ఇంకా కొంచెం కలర్, ఎల్లో కలర్ వేసుకొని వేసుకోవాలి. వేసేసుకోవాలి.
పెట్టేసినాక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి, డైరెక్ట్ ఫైర్ పైన. ఓకే. తర్వాత 15 to 20 మినిట్స్ పెంక పెట్టుకొని పెంక పైన మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. దాని తర్వాత అయిపోయినాక 15 to 20 మినిట్స్ అయిపోయినాక ఆఫ్ చేసి 10 మినిట్స్ అలాగే పెట్టాలి మూత. 10 మినిట్స్ తర్వాత అయిపోతుంది.